హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ టాపిక్స్ అయితే డిస్కస్ చేద్దాం. మరియు వాటి మీద 3 ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేద్దాము. ఇప్పుడు వేరియబుల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్ అంటే ఏంటో చూద్దాం. ఏ వేరియబుల్ ఈజ్ లైక్ ఏ కంటైనర్ విచ్ స్టోర్స్ ఏ వాల్యూ. అంటే వేరియబుల్ వచ్చేసి ఒక కంటైనర్ లాగా అది వచ్చేసి వాల్యూని అయితే స్టోర్ చేసుకుంటుంది. ఎలాగైతే కంటైనర్ వచ్చి గూడ్స్ని స్టోర్ చేసుకుంటుందో వేరియబుల్ వచ్చేసి వాల్యూని అయితే స్టోర్ చేసుకుంటుంది అనమాట. Python automatically declares the type of the variable explicitly. You no need to declare. అంటే పైథాన్ వచ్చేసి డేటా టైప్ ని ఆటోమేటిక్ గా డిక్లేర్ చేస్తుంది. మనం డిక్లేర్ చేసిన అవసరం లేదు. లైక్ ఇంట్ ఫ్లోట్ అని వేరియబుల్ నేమ్ ముందర మనం పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పైథాన్ వచ్చేసి డైనమిక్లీ టైప్డ్. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. x ఈక్వల్ టు 10 అన్నాను. x అనేది ఒక వేరియబుల్, 10 అనేది లిటరల్ అనమాట. వాల్యూని మనం రైట్ సైడ్ ఉండే వాల్యూని లిటరల్ అంటాం, లెఫ్ట్ సైడ్ ఉండే వాల్యూని వేరియబుల్ అంటాం. ఇక్కడ ఎక్స్ వచ్చేసి ఇంటీజర్, కానీ మనం ఇంట్ అని మెన్షన్ చేయలేదు చూడండి, ఎందుకంటే పైథాన్ వచ్చేసి డైనమిక్లీ టైప్డ్ కాబట్టి. నెక్స్ట్ నేమ్ ఈక్వల్ టు సాయి అన్నాను. ఇక్కడ నేమ్ అనేది వేరియబుల్, సాయి అనేది లిటరల్. నెక్స్ట్ డెసిమల్ ఈక్వల్ టు 3.5 అన్నాను. ఇక్కడ డెసిమల్ వేరియబుల్, 3.5 అనేది లిటరల్. ఈ వేరియబుల్ నేమ్ ఈస్ కాల్డ్ ఐడెంటిఫైయర్. మనం నేమ్ని ఐడెంటిఫై చేయడానికి ఐడెంటిఫైయర్స్ అయితే వాడతాం. అంటే వేరియబుల్ నేమ్నే మనం ఐడెంటిఫైయర్ అని అంటాం. ఇప్పుడు వచ్చేసి రూల్స్ ఫర్ క్రియేటింగ్ ఐడెంటిఫైయర్స్ తెలుసుకుందాం. అంటే ఏమేమి రూల్స్ ఫాలో అవ్వాలి, ఐడెంటిఫైయర్స్ క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మస్ట్ స్టార్ట్ విత్ ఏ లెటర్ ఆర్ అండర్ స్కోర్. అంటే ఒక లెటర్తో కానీ అండర్ స్కోర్తో కానీ స్టార్ట్ అవ్వాలి. కెనాట్ స్టార్ట్ విత్ ఏ నెంబర్. అంటే ఒక ఐడెంటిఫైయర్ అనేది నెంబర్తో స్టార్ట్ అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 2 3 సాయి అన్నాను. ఇది వచ్చేసి ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్ అనమాట, ఎందుకంటే ఇది నెంబర్తో స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సాయి 1 2 3 అన్నాను. ఇది వచ్చేసి వ్యాలిడ్ ఐడెంటిఫైయర్ అనమాట, ఎందుకంటే ఇది ఆల్ఫాబెట్తోనే స్టార్ట్ అవుతుంది. కెన్ కంటైన్ ఆల్ఫా న్యూమరిక్. కానీ ఆ నెంబర్ వచ్చేసి స్టార్టింగ్లో మాత్రం ఉండకూడదు. ఇది ఒకటే రూల్ అనమాట. కెనాట్ యూస్ కీవర్డ్స్. అంటే కీవర్డ్స్ అంటే స్పెసిఫిక్ వర్డ్స్ ఉంటాయి అనమాట పైథాన్లో. లైక్ ఇఫ్, ఎల్స్, ఫర్ అట్లాంటి వర్డ్స్ వచ్చేసి వేరియబుల్ నేమ్స్కి అయితే యూజ్ చేయకూడదు. స్పెషల్ సింబల్స్ కెనాట్ బి యూస్డ్. అంటే కొన్ని స్పెషల్ సింబల్స్ లైక్ క్యాంపస్ అండ్ అట్లాంటివి అయితే వేరియబుల్ నేమ్స్లో వాడకూడదు అనమాట. ఇప్పుడు డేటా టైప్స్ గురించి డిస్కస్ చేద్దాం. డేటా టైప్ అంటే ఏంటంటే ద టైప్ ఆఫ్ ద వాల్యూ స్టోర్డ్ ఇన్ ద వేరియబుల్. అంటే వేరియబుల్లో మనం ఒక వాల్యూ స్టోర్ చేస్తాం కదా, అది ఏ టైప్ చెప్పేదే డేటా టైప్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ x ఈక్వల్ టు 10 అన్నాను. ఇక్కడ 10 అనేది ఇంటీజర్ టైప్. ఆ 10 టైప్ చెప్పేదే మనకి డేటా టైప్. ఇప్పుడు వచ్చేసి టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ డిస్కస్ చేద్దాం. టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ వచ్చేసి మెయిన్గా 5 టైప్స్. ఫస్ట్ వచ్చేసి న్యూమరిక్ టైప్స్. న్యూమరిక్ టైప్స్లో మనకి మళ్ళీ 3 ఉంటాయి అన్నమాట. ఫస్ట్ది ఇంట్, ఫ్లోట్, కాంప్లెక్స్. ఇంట్ అంటే హోల్ నెంబర్స్, అంటే నెగిటివ్ వాల్యూస్ అలాంగ్ విత్ పాజిటివ్ వాల్యూస్ ఇంక్లూడింగ్ 0. ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 5. ఇక్కడ ఏ అనేది వేరియబుల్, 5 అనేది వాల్యూ. దీని టైప్ చెప్పేదే మనకి డేటా టైప్ అనమాట. సెకండ్ ఫ్లోట్. ఫ్లోట్ వచ్చేసి ఫ్లోట్ అంటే డెసిమల్ పాయింట్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బి ఈక్వల్ టు 3.5 అన్నాను. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి అది ఫ్లోట్కి చెందింది అనమాట. నెక్స్ట్ కాంప్లెక్స్. కాంప్లెక్స్ అంటే ఏ నెంబర్ హ్యావింగ్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్. ఇది మ్యాథమెటిక్స్లో మనం చూసే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సి ఈక్వల్ టు 2 + 3j అన్నాను. అంటే ఏ ప్లస్ ఐజే ఫామ్లో ఉండేటివన్నీ కాంప్లెక్స్ నెంబర్స్ అనమాట. వీటిని కాంప్లెక్స్ అంటాం, కాంప్లెక్స్ డేటా టైప్స్ అంటాం. సెకండ్ వచ్చేసి సీక్వెన్స్ డేటా టైప్స్. సీక్వెన్స్ టైప్స్ వచ్చేసి మనకు మెయిన్గా 4 అనమాట. స్ట్రింగ్, లిస్ట్, టపుల్, రేంజ్. ఫస్ట్ స్ట్రింగ్. స్ట్రింగ్ అంటే టెక్స్ట్ కోటెడ్ ఇన్ డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్. అంటే టెక్స్ట్ వచ్చేసి సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్లో ఉంటే దాన్ని స్ట్రింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్ ఈక్వల్ టు సాయి అన్నాను. ఇక్కడ డబుల్ కోట్స్లో టెక్స్ట్ని పెట్టాను కాబట్టి అది స్ట్రింగ్కి చెందింది అనమాట. ఇక్కడ సింగిల్ కోట్స్ అయినా మనం ప్లేస్ చేయొచ్చు. సెకండ్ వచ్చేసి లిస్ట్. లిస్ట్ అంటే ఆర్డర్డ్ అండ్ మ్యూటబుల్ కలెక్షన్. అంటే మనం ఒక కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ని స్క్వేర్ బ్రాకెట్స్లో కానీ డినోట్ చేస్తే దాన్నే లిస్ట్ అంటాం. కాకపోతే ఇక్కడ మ్యూటబుల్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే లిస్ట్లో మనం ఐటమ్స్ వచ్చేసి ఏదర్ యాడ్ చేయొచ్చు ఆర్ రిమూవ్ చేయొచ్చు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక్కడ నెంబర్స్ ఈక్వల్ టు 1 2 3 అన్నాను. ఇక్కడ నెంబర్స్ని మనం స్క్వేర్ బ్రాకెట్స్లో డినోట్ చేసాం కాబట్టి అది లిస్ట్. నెక్స్ట్ వచ్చేసి టపుల్. టపుల్ అంటే ఆర్డర్డ్ అండ్ ఇమ్యూటబుల్ కలెక్షన్.
రెండు ఆర్డర్డే, కాకపోతే లిస్ట్ అనేది మ్యూటబుల్, టపుల్ వచ్చేసి ఇమ్యూటబుల్. ఇక్కడ వాల్యూస్ ఈక్వల్ టు 1 2 3 అన్నాను, కాకపోతే ఇక్కడ వాల్యూస్ అనేటివి పారాంథసిస్ బ్రాకెట్స్తో అయితే డినోట్ చేశాను. అంటే లిస్ట్ను వచ్చేసి స్క్వేర్ బ్రాకెట్స్తో డినోట్ చేస్తాం, టపుల్ను వచ్చేసి పారాంథసిస్ బ్రాకెట్స్తో అయితే డినోట్ చేస్తాం. మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే లిస్ట్కి టపుల్కి, లిస్ట్లో మనం ఐటమ్స్ని యాడ్ చేయొచ్చు ఆర్ రిమూవ్ చేయొచ్చు, కానీ టపుల్లో మనం ఐటమ్స్ని యాడ్ చేయలేం ఆర్ రిమూవ్ చేయలేం. అంటే టపుల్ని మోడిఫై చేయలేం, కానీ లిస్ట్ని మోడిఫై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి రేంజ్. రేంజ్ అంటే ఇది మెయిన్గా ఫర్ లూప్లో యూజ్ చేస్తాం. ఇది కూడా వన్ ఆఫ్ ద సీక్వెన్స్ డేటా టైప్. దీన్ని ఎలా డిక్లేర్ చేయాలంటే రేంజ్ ఆఫ్ స్టార్ట్ స్టాప్ స్టెప్, ఇలాగా రేంజ్ ఆఫ్ అని పెట్టి పారాంథసిస్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి 3 వాల్యూస్ అయితే మెన్షన్ చేయాలి. స్టార్ట్ స్టాప్ స్టెప్ అన్నాను అంటే ఫస్ట్ది వచ్చేసి ఆ రేంజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, సెకండ్ది వచ్చేసి ఆ రేంజ్ ఎక్కడ ఎండ్ అవ్వాలి, థర్డ్ది వచ్చేసి ఎంత ఇంక్రిమెంట్ అవ్వాలి ఆర్ డిక్రిమెంట్ అవ్వాలి. ఇక్కడ రేంజ్ ఆఫ్ 1 5 2 అన్నాను అంటే ఇక్కడ మనం ఎండ్లో ఇచ్చిన వాల్యూని ఒకటి మైనస్ చేసుకుంటుంది అనమాట రేంజ్ అనేది ఆటోమేటిక్గా. అంటే 1 to 4 రేంజ్లో ఉన్న వాల్యూస్ ఇంక్రిమెంటెడ్ బై 2, అంటే 1 2 3 4 కదా యాక్చువల్గా. ఇంక్రిమెంట్ చేస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి జంప్ అవుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి జంప్ అవుతుంది. 1 3 అనేటివి మనకి రేంజ్లో ఉంటాయి అన్నమాట. 2 and 4 ఉండవు, ఎందుకంటే ఇంక్రిమెంటెడ్ బై 2 ఇచ్చాం. ఇక్కడ మనం 2 తీసేసాం అనుకోండి, 2 తీసేసిన వ్యాలిడే అనమాట రేంజ్ అనేది. 1 to 5 అంటే మనకి రేంజ్ ఫంక్షన్ వచ్చేసి ఎండ్లో ఇచ్చిన వాల్యూ అనేది తీసుకోదనమాట, దాని ముందర వాల్యూ దాకా రేంజ్ అనేది ఇస్తుంది. అంటే 1 to 4 అన్ని నెంబర్స్ మన రేంజ్లో ఉంటాయి, 1 2 3 4 అని. ఇది వచ్చేసి సీక్వెన్స్ డేటా టైప్స్. థర్డ్ వచ్చేసి సెట్ టైప్. సెట్ టైప్ అంటే అన్ఆర్డర్డ్ అండ్ యూనిక్ ఎలిమెంట్స్, అంటే డు నాట్ అలో డూప్లికేట్స్, అంటే డూప్లికేట్స్ అనేటివి అలోగా ఉండదు. అంటే 1ని ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇంకో 1 అంటాను, ఇది వచ్చేసి సెట్ వచ్చేసి కామా ప్రింట్ చేస్తే సెట్ని 1 2 3 4 ఇస్తుంది అనమాట. అంటే 1 ఇంకో 1 అయితే ఇవ్వదు, ఎందుకంటే అది డూప్లికేషన్ అయితే అలో చేయదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మ్యాపింగ్ టైప్. మ్యాపింగ్ టైప్ వచ్చేసి ఒకటి డిక్షనరీ. డిక్షనరీ అంటే డేటా ఇన్ కీ వాల్యూ పేర్స్, అంటే డేటా అనేది కీ వాల్యూ పేర్స్లో ఉంటుంది, కాకపోతే కీ అనేది సీక్వెన్స్ టైప్స్లో ఉండకూడదు అనమాట. ఎప్పుడైనా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, కీ అనేది సీక్వెన్స్ టైప్స్లో ఉండకూడదు, వాల్యూ ఏ టైప్ అయినా ఉండొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ చూద్దాం. స్టూడెంట్ ఈక్వల్ టు నేమ్ కోలన్ పెట్టాలి. ఎప్పుడైనా కీ వాల్యూని సపరేట్ చేసేటప్పుడు మనం కోలన్ అనేది ప్లేస్ చేయాలి. అండ్ ఒక కీ వాల్యూ పేర్ని సపరేట్ చేసేటప్పుడు కామా అనేది మెన్షన్ చేయాలి. నేమ్ సాయి అన్నాను, రెండింటి మధ్యలో కొలన్ ప్లేస్ చేశాను. కామా సిటీ నెల్లూరు అన్నాను. ఇక్కడ మళ్ళీ ఇంకో ఎలిమెంట్ లేదు కదా, కాబట్టి మనం కామా కానీ పెట్టకుండా డైరెక్ట్గా క్లోజ్ చేసేసాం. ఇక్కడ కూడా మనం సెట్కి యూజ్ చేసినట్లే ఫ్లవర్ బ్రాకెట్స్ అయితే యూజ్ చేస్తాం, కాకపోతే డిక్షనరీలో కీ వాల్యూ పేర్స్ అయితే స్టోర్ చేస్తాం అనమాట. నెక్స్ట్ బూలియన్ టైప్. బూలియన్ టైప్ వచ్చేసి ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇది జస్ట్ ట్రూని ఫాల్స్ని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. ఎగ్జాంపుల్ లాగ్డ్ ఇన్ అన్నాను, లాగ్డ్ ఇన్ ట్రూ అన్నాను. ట్రూ అనేది బూలియన్ టైప్, లాగ్డ్ ఇన్ అనేది వేరియబుల్ అనమాట. ఇప్పుడు 3 ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్. ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఫార్ములా మనకు తెలిసిందే, లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఫస్ట్ లెంత్ బ్రెడ్త్ని ఇన్పుట్ అయితే తీసుకుంటున్నాను. ఎల్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ద్వారా. ఇన్పుట్ ఆఫ్ ఏం చేస్తుందంటే ఇన్పుట్ అయితే తీసుకుంటుంది, దాన్ని ఇంటీజర్గా అయితే ఇంట్ అనేది కన్వర్ట్ చేస్తుంది అనమాట. అంటే ఇంటీజర్ ఇన్పుట్ అయితే తీసుకుంటున్నాం. నెక్స్ట్ బ్రెడ్త్లో ఇన్పుట్ ఆఫ్ అంటున్నాను, బ్రెడ్త్ని కూడా ఇన్పుట్ తీసుకున్నాను. ఇప్పుడు ఏరియా ఈక్వల్ టు లెంత్ని బ్రెడ్త్ని అయితే ప్రోడక్ట్ అయితే చేస్తున్నాను. ఏరియాని ప్రింట్ చేస్తాను. ఇప్పుడు ఏరియా అయితే ప్రింట్ అవుతుంది. ఒకసారి రన్ చేద్దాం. ఇన్పుట్ 3 4 ఇస్తున్నాను, ఇదిగోండి 12 అనేది ప్రింట్ అయింది. ఇది వచ్చేసి ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం వచ్చేసి టెంపరేచర్ కన్వర్షన్. టెంపరేచర్ మనం సెల్సియస్ టు ఫారెన్ హీట్ నుంచి సెల్సియస్కి అయితే కన్వర్ట్ చేయాలన్నమాట. మనకి ఫార్ములా తెలిసిందే, సి ఈక్వల్ టు 5/9 ఇంటూ F - 32. ఫస్ట్ ఫారెన్ హీట్ని అయితే ఇన్పుట్ తీసుకుంటున్నాను, దాన్ని మనం సెల్సియస్కి అయితే కన్వర్ట్ చేయాలన్నమాట. సి వచ్చేసి ఫార్ములా ఏంటి, 5/9 ఇంటూ F - 32 కదా. 5/9 ఇంటూ
F-32 అయితే చేస్తున్నాను. ఇప్పుడు ప్రింట్ చేస్తాను సి వాల్యూని. రన్ చేద్దాం. రన్ చేస్తున్నాను. ఇప్పుడు ఫారిన్ హీట్ వచ్చేసి 98.6 ఇస్తాను. 98 ఇస్తున్నాను. ఇదిగోండి 36.66 అయితే అవుట్పుట్ అయితే వచ్చింది. ఇది కరెక్ట్ అవుట్పుట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి టైప్ కన్వర్షన్ చేద్దాం ఇంటి నుంచి ఫ్లోట్కి. మనం ఒక వాల్యూకి డేటా టైప్ ఎలా చెక్ చేస్తామంటే టైప్ ఆఫ్ అని పెడితే డేటా టైప్ అయితే వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను C=3 అంటున్నాను. ప్రింట్ టైప్ ఆఫ్ సి అంటే ఇంటీజర్ అయితే ఇంట్ అనేది ప్రింట్ అవుతుంది, క్లాస్ ఇంట్ అని. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇదిగోండి క్లాస్ ఇంట్ అనేది అవుట్పుట్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు మనం 3ని 3.0 లాగా కన్వర్ట్ చేయాలి. అలా ఎలా చేస్తామంటే ఇంట్ నుంచి ఫ్లోట్ కన్వర్ట్ చేయాలంటే ఫ్లోట్ ఆఫ్ సి అని ఇస్తాను. ఇప్పుడు ఫ్లోట్ ఏం చేస్తుందంటే సిని టైప్ కన్వర్ట్ అయితే చేస్తుంది అనమాట ఫ్లోట్కి. ఒకసారి రన్ చేద్దాం. 3.0 అనేది అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. ఇదిగోండి 3.0 అనేది వచ్చింది. ఇక్కడ డెసిమల్ పాయింట్ అయితే యాడ్ చేసింది అనమాట. అంతే అనమాట ఇంటీజర్ నుంచి ఫ్లోట్కి కన్వర్ట్ చేయడం. మీకు వీడియో కనుక యూస్ఫుల్గా అనిపిస్తే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.